దేవుని నామానికి స్తోత్రం. అందరూ బాగున్నారా? భయంకరమైన వరదల నుంచి మన తెలుగు రాష్ట్రాలను విడిపించిన, కాపాడిన దేవదేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. క్షేమమును, చక్కని వాతావరణమును మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ప్రతి శనివారము జరుగుతున్న ఈ లైవ్ కార్యక్రమమునకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతి శనివారం ఉదయం 10:30 గంటలకు మనమంతా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించుట కొరకు మీ స్నేహితులకు తెలియపరచండి, బంధువులకు తెలియపరచండి. ఈ లైవ్ లో పాల్గొనవలసినదిగా వారికి తెలియపరచమని మీకు ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. ఒక ప్రాముఖ్యమైన విషయము, ఈ పరిచర్య తరపున ఇప్పటి వరకు 3 చోట్ల ఆరాధనలు జరిగిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. 3 చోట్ల వేరే వారి ప్లేసెస్ అడిగి టెంపరీ షెడ్ ఏర్పాటు చేసి ఆరాధనలు జరిగిస్తున్నాము. మొట్టమొదటిసారిగా ఈ పరిచర్య కొరకు దేవుడు ఒక స్థలమును అనుగ్రహించి ఉన్నాడు. కొంచెం స్థలమును కొనుగోలు చేయడం జరిగింది. ఆ స్థలములో మందిర నిర్మాణం ప్రారంభించాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దేవుని అదృశ్య హస్త బలము చేత ఆ మందిరము నిర్మించబడబోతుంది. దయతో ఈ మందిర నిర్మాణము కొరకు, ఈ పరిచర్యను ప్రేమించే వారిగా మీరు మందిర నిర్మాణం కొరకు ప్రార్థించవలసినదిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాను. కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిద్దాం. ఈరోజు మన అంశము మీరు చూసే ఉంటారు, నిశ్చయముగా నీతిమంతునికి ఫలము కలుగును. నిశ్చయంగా నీతిమంతుడు ప్రతిఫలాన్ని పొందుకుంటాడు. ఈ అంశాన్ని రోజు మనం ధ్యానించబోతున్నాం. 58వ కీర్తన చిట్ట చివరి వచనము, కీర్తనల గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తున్నాం. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు. నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగును. నిశ్చయంగా నీతిమంతుడు ప్రతిఫలాన్ని పొందుకుంటాడు అని ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, నమ్మకంగా జీవించేవాడు తప్పక ప్రతిఫలాన్ని పొందుకుంటాడు. వాడి నీతిని బట్టి తప్పక ప్రతిఫలాన్ని దేవుడు అతనికి కలుగ చేస్తాడని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుష్యులు ఒప్పుకుంటారు. ఈ నీతిమంతుడు ప్రతిఫలం పొందుకోవడాన్ని చూసి దేవుడు న్యాయము తీర్చేవాడు. నీతిగా జీవించిన ఈ వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన పక్షమున న్యాయమును జరిగించాడు అని నిన్ను చూసిన వారు దేవుణ్ణి మహిమపరచబోతున్నారు. న్యాయము తీర్చే దేవుణ్ణి ఘనపరచబోతున్నారు. నీవు నీతిగా జీవించినట్లయితే తప్పక ప్రతిఫలాన్ని పొందుకుంటావు. కీర్తనల గ్రంథం 37లో కూడా మనం మరొక మాటను చూస్తాం. 37వ కీర్తన 25వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, నేను చిన్నవాడనయ్యుంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని, వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నా జీవిత కాలం అంతటిలో నీతిమంతుడు విడువబడుట గాని, వాని సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. చూడండి, చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అంటే అర్థం అదే కదా. నా జీవిత కాలం అంతటిలో నీతిమంతుడిని దేవుడు విడిచిపెట్టేయడం గాని, వారి సంతానము భిక్షమెత్తుకునే, అడుక్కునే స్థితిలోకి వెళ్ళడం గాని నేను చూడలేదు. నీతిమంతుడిని తప్పక దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, తప్పక కనికరిస్తాడు. వారి సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అని ఇక్కడ కీర్తనకారుడు
మాట్లాడుతున్నాడు. నీతిగా జీవించే వారిని దేవుడు విడిచిపెట్టడు అని మనం గమనిస్తూ ఉన్నాం. కొంచెం ముందుకు వెళితే 16వ వచనంలో చూస్తున్న మన 37వ కీర్తన 16వ వచనంలో, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఈ వచనంలో నీతిమంతుణ్ణి భక్తిహీనుణ్ణి ఇద్దరిని చూపిస్తున్నాడు కీర్తనకారుడు. నీతిమంతునికి కలిగేది కొంచెమే, భక్తిహీనునికి ధన సమృద్ధి కలుగుతుంది, ఎక్కువగా ధనం ఉంటుంది. కానీ ఆ ఎక్కువ ధనము కలిగిన భక్తిహీనుని కంటే నీతిమంతుడు కొంచెం ఉన్నా సరే సమృద్ధిగా ప్రశాంతంగా నెమ్మది కలిగి జీవించగలడు కదండి. బహు ధనము ఏమండి, భక్తిహీనత, ధనం 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 ఇదే ధ్యాస కలిగి నీతి తప్పి సంపాదించిన వాడు ప్రశాంతంగా భోంచేయగలుగుతాడా? ఎప్పుడు భయం భయం, ఎక్కడి నుంచి ఏ ఫోన్ కాల్ వస్తుందో, ఎవరు మీదకి వస్తారో, ఏ పాపం బయటపడిద్దో, ఈ టెన్షనే కదా. ప్రశాంతంగా భోజనం కూడా చేయలేడు. అదే నీతిమంతుడు నీతిగా జీవించే వ్యక్తి అయితే అంతగా ధనం లేదు, భయం లేదు, ప్రశాంతంగా భోజనం చేస్తాడు, హాయిగా నిద్రపోగలుగుతాడు. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహు ఎక్కువ ధనము కలిగిన భక్తిహీనుని కంటే శ్రేష్టమైనది. నీవు నీతిగా సంపాదించే వ్యక్తివైతే నీవు ధైర్యంగా జీవించగలవు. నీతిగా నడుచుకునే వ్యక్తివైతే నీవు భయపడవలసిన అవసరం లేనే లేదు. ఇక్కడ ప్రశాంతంగా జీవించగలవు. దేవుడిచ్చు ప్రతిఫలాన్ని నీవు అనుభవించగలవు. ఒక ప్రాంతంలో, ఒక రాజ్యంలో రాజుగారు ఉన్నారట. ఆ రాజుగారు వృద్ధాప్యానికి వచ్చేసారు. ఆయన తదుపరి ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక రాజును నియమించాలి అనే ఆలోచన కలిగి మంత్రిని పిలిచి, మంత్రి, మన రాజ్యంలో ఉన్న వారందరిలో జ్ఞానం కలిగిన టాప్ మోస్ట్ అత్యధిక జ్ఞానం కలిగిన ఒక నలుగురిని నా దగ్గరకు తీసుకుంటారా, ఆ నలుగురిలో ఒకరిని నా తదుపరి ఈ రాజ్యానికి రాజుగా నియమించాలని నేను ఆశిస్తున్నానని చెప్పాడట. ఈ మంత్రి గారు వెళ్ళి చాలా పరీక్షలు నిర్వహించి ఆ రాజ్యం మొత్తంలో ఉన్న జ్ఞానుల్లో నలుగురిని రాజుగారి దగ్గరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ రాజుగారు, అయ్యా మీ నలుగురిలో ఒకరిని రాజుగా నియమించాలని నేను ఆశిస్తున్నాను. మీ నలుగురికి 4 మూటల విత్తనాలు ఇస్తున్నాను, మీరు వెళ్ళి పండించండి. ఎవరు ఎక్కువ పంటలు తీసుకుని వస్తారో వారే నా తదుపరి రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తి అని చెప్పి పంపించారట. నలుగురు వెళ్ళారు, విత్తనాలు విత్తారు. మొదటి వాడి పొలంలో కొంచెం మొలకలు వస్తున్నాయి, రెండో వాని పొలంలోనూ మొలకలు వస్తున్నాయి, మూడో వాని పొలం ఇంకా బాగుంది, 4వ వ్యక్తి ఆ విత్తనాలు విత్తాడు కానీ అసలు మొలకలు కూడా రావట్లేదు. ఇంకా ప్రయత్నిస్తున్నాడు, ఎరువులు వేస్తున్నాడు, ఇంకా తను చేయవలసిన ప్రయత్నాలు అన్ని చేస్తున్నాడు. మొలక మిగిలిన వారికి చక్కగా మొక్కలు వస్తున్నాయి, ఎదుగుతున్నాయి, చివరికి ఫలించున్నాయి. మిగిలిన వారు ఆ పంటను బండ్ల మీద వేసుకొని రాజుగారి దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి అయితే ఏమీ పండించలేకపోయాడు కాబట్టి తన తల్లితో అంటున్నాడు, అమ్మా, నేను రాజుగారిని ఎదుర్కోలేను, నేను వెళ్ళలేను, వాళ్ళందరికీ చక్కగా పండినాయి, ఏం జరిగిందో నాకు తెలియదు, అసలు మొలకలు కూడా రాలేదు అన్నాడట. అప్పుడు తల్లి తన కుమారుడిని ధైర్యపరుస్తూ, అయ్యా, నువ్వు చేయవలసిన పని అంతా చేసావా? అంతా చేశానమ్మా, తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాను, ఏం జరిగిందో తెలియదు, మొలకలు రాలేదు అన్నాడు. నువ్వు చేయవలసిందంతా చేసావు, కష్టపడ్డావు కాబట్టి, నువ్వు న్యాయంగా కష్టపడ్డావు కాబట్టి రాజుగారి యొద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పు, చేయవలసిందంతా చేసావు కాబట్టి తప్పక రాజు నువ్వు ఎదుర్కోవాలి అన్నట. వారందరూ రాజుగారి దగ్గరికి తీసుకొని రాబడ్డారు. మొదటి వాడు వచ్చాడు, అయ్యా, నేను 30 బస్తాలు పండించాను, మీరు ఇచ్చిన విత్తనాలు అన్నాడట. శబాష్, బాగా పండించావు, నువ్వు ఆ పక్కన నిలబడి అన్నారట. రెండో వాడు వచ్చాడు, నేను 35 బస్తాలు పండించాను అన్నాడట. నువ్వు ఇంకా గ్రేట్, పక్కన నిలబడి అన్నాడట. మూడో వాడు వచ్చి, నేను 40 బస్తాలు పండించాను అన్నాడట. ఓ బహు అద్భుతం, నువ్వు పక్కన నిలబడి అన్నాడట.
రాజుగారు 4వ వ్యక్తి కొరకు వెతుకుతూ ఉన్నారు. దూరం నుంచి ఆ వ్యక్తి తలదించుకొని వస్తూ ఉన్నాడు. అయ్యా, ఏంటి ఖాళీగా వచ్చావు? నేను ఇచ్చిన విత్తనాలు ఏం చేశావు అని గట్టిగా రాజుగారు కేకలేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి మాట్లాడలేదు, అలాగే తలదించుకొని ముందుకు వస్తూ ఉన్నాడు. రాజుగారు కోపంతో గట్టిగా కేకలేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ వ్యక్తి ముందుకు వచ్చి తలెత్తి, రాజా, ఏం జరిగిందో నాకు తెలియదు. మీరు ఇచ్చిన విత్తనాలు నాటాను, చేయవలసిన పని మొక్క కూడా రాలేదు రాజా. నేను ఓడిపోయాను, నన్ను క్షమించండి అని చెప్పి తలదించుకుని తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. రాజుగారు ఆగేశారు. ఆ వ్యక్తికి భయం వేసింది. ఇప్పుడు రాజుగారు ఓడిపోయానని నన్ను శిక్షిస్తారేమో, నేను ఇచ్చిన విత్తనాలు ఏం చేసావని నన్ను దండిస్తారేమో అని భయపడుతూ ఉన్నాడు. రాజుగారు దగ్గరగా వచ్చి అతని చేయి పట్టుకొని ఆ చేయిని పైకి లేపి, నా తదుపరి ఈ రాజ్యాన్ని పరిపాలించబోయే వ్యక్తి ఇతనే అని తన చేయి పైకి ఎత్తారు. జనాలందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. ఈ వ్యక్తి కూడా ఆశ్చర్యపడుతూ, అదేంటి రాజా, వారందరూ బహుగా పండించారు, నేనేమి పండించలేకపోయాను, మరి నేనెలా రాజును అంటే అప్పుడు రాజుగారు చెబుతున్నారట, వారందరూ పంటను తీసుకుని వచ్చారు కానీ నీవు నీతిని తీసుకొని వచ్చావు. కాబట్టి నా తదుపరి ఈ రాజ్యాన్ని పరిపాలించేది నీవే. నీలాంటి నీతి కలిగిన వ్యక్తే ఈ రాజ్యానికి రాజుగా కావాలి. మీ నలుగురికి నేను ఇచ్చినవి ఉడకబెట్టించిన విత్తనాలు, అవి మొలకలు రావు. మిగిలిన 3 ఆ విత్తనాల్లో మంచి విత్తనాలు కలిపేసి మోసాన్ని విత్తారు. నీవైతే నీతిని ధరించి నీతిని విత్తి వచ్చావు, కాబట్టి నీవే ఈ రాజ్యానికి కాబోయే రాజు అన్నాడట. ఏమండి, ఆ 4వ వ్యక్తి నీతిని విత్తాడు, కోల్పోయాడా? నీతిమంతులను లేవనెత్తేది యెహోవా. నిశ్చయముగా నీతిమంతునికి ఫలము కలుగుననియు ఆ నీతిమంతులను యెహోవా జ్ఞాపకం చేసుకుంటాడని మనం తెలుసుకుంటున్నాం కదా. మరి నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, నమ్మకంగా దేవుణ్ణి సేవించే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? నీతిగా జీవిస్తున్నందుకు నీవు చులకన చేయబడవచ్చు. జనులు నిన్ను అపహాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉండొచ్చు, చులకన చేసి మాట్లాడుతూ ఉండొచ్చు. నా జీవితంలో కూడా ఒకసారి ఇదే జరిగింది. నేను టెలికాంలో ఇంజనీర్గా చేస్తూ ఉన్నప్పుడు నా ప్రక్కన ఉన్న వ్యక్తి అబద్ధాలు, రేట్లు ఎక్కువ చెప్పి ధనాన్ని సమకూర్చుకుంటుండేవాడు. నేను న్యాయమైన రేటు, అక్కడ ఏ రేటుకి మెటీరియల్ కొంటున్నామో అది ఫోన్ చేసి ఆఫీసులో ఉన్న వారికి తెలియపరిచేవాడిని. అతను కోపంతో నా దగ్గరకు వచ్చి అన్న మాట, నీవు నీతిగా నిజాయితీగా ఉంటే ఇలాగే 100 రూపాయల చొక్కాతోనే నీవు ఉండిపోతావు అని నన్ను అన్నాడు. ఏమండి, నీతిని విత్తిన నన్ను దేవుడు అలాగే విడిచిపెట్టేశాడా? లేదు కదా. బహు గొప్ప పరిచర్య చేయడానికి, ఆయన సువార్తను ప్రకటించే సాధనంగా, ఆయన పనిలో, తోట పనిలో ఒక సాధనంగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ. నీతిని, నిజాయితీని నీవు విత్తుతున్నట్లయితే తప్పక ప్రతిఫలం పొందుకుంటావు. ఆ ప్రతిఫలం నీకు ఇచ్చేది దేవుడే. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ నిజాయితీని బట్టి, నీ నీతిని బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి తప్పక దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు అని ప్రభు పేరిట తెలియపరుస్తూ ఉన్నాను. ఈ వర్తమానం విన్న తర్వాత నుంచి మనమందరము నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, ప్రభు బిడలుగా, ప్రభువుకు మహిమను తెచ్చే సాధనాలుగా ఎందుకు జీవించకూడదు? ఒకసారి ఆలోచించవలసినదిగా తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణమవుతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. నిశ్చయముగా నీతిమంతునికి ఫలము కలుగుతుంది. ఆ ఫలమును కలుగ చేసేది నీవే కనుక ప్రభువా, నీ వైపు చూస్తూ, నీతి సూర్యుడు అయిన నీ వైపు చూస్తూ మా జీవితాల్లో యథార్థతను కలిగి, పరిశుద్ధతను కలిగి, నమ్మకమైన వ్యక్తులుగా కొనసాగుటకు కృప చూపించమని అడుగుచున్నాను. నీతిమంతుడు విడువబడుట గాని,
వాని సంతానము భిక్షమెత్తుట గాని నా జీవితంలో చూడలేదని దావీదు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడయ్యా. అవునయ్యా, నీతిమంతులను నువ్వు విడిచిపెట్టవు, వారి సంతానాన్ని నువ్వు అలాగే వదిలేయవు. అయినా తప్పక జ్ఞాపకం చేసుకునే దేవుడు, లేవనెత్తే దేవుడవు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీతిగా జీవించుటకు మమ్మల్ని సిద్ధపరచుమని అడుగుచున్నాము. లోకస్తుల వలె కాక నీ బిడ్డలముగా, నీ రాజ్య వారసులముగా మాదిరి కలిగి జీవించుటకు శక్తిని కలుగ చేయమని ఈ వర్తమానము వింటున్న ప్రతి ఒక్కరిని ఇటువంటి శక్తితో నింపి నడిపించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.